వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే సింహరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు 14వ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర ఫల్గుని 2వ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు 14వ తారీఖే. అలాగే 14వ తారీఖు నాడే వృషభ రాశి యందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి 14వ తారీఖు నాడే. అలాగే జూలై 14వ తారీఖు నాడే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కుజుడు, రవి అలాగే శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 14వ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుధుడు ఈ 2 గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి. బుధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే 14వ తారీఖు నాడు ఒక్కరోజు నాడే 5 గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేటుగా మనం చెప్పవచ్చు. సరే, ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించిన మీనంలోనే ఉంటారు. 14వ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు. 14 తర్వాత కర్కాటకానికి వస్తారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి యందు సింహరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు 14 వరకు సింహమందు తదుపరి కన్య యందు సంచారం చేస్తారు. అలాగే రవి యొక్క సంచారం కూడా 2 రాశుల్లోనే ఉంటుంది. ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాశుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది. ఆ గురుమౌఢ్యమి జూలై 7వ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు. ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అంటే వివాహాది ఉపనయనాది క్రతువులు, శంకుస్థాపనలు అంటే గృహారంభాలు, గృహప్రవేశాలు ఇలాంటివి కూడా చేయకూడదు. అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటి అంటే మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం 2 కూడా కలిపొచ్చేటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి 2 శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకొల్లులో నిర్వహించబోతూ ఉన్నాం. ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను. అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జూలై మాసమందు సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈ రాశికి గురుబలం ఉన్నది. లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే రవి బలం ఉన్నది. 14వ తారీఖు వరకు రవి యోగిస్తారు. జన్మకుజుని యొక్క దోషం 14వ తారీఖు తోటి వెళ్ళిపోతుంది. అంటే ఈ 3 మంచి విషయాలు. శనేశ్వరుడు అష్టమ స్థానమందు వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు 14వ తారీఖు నుండి. అది కలిసి వచ్చేటువంటి అంశం. అలాగే శుక్రుని యొక్క స్థితిగతులు 14వ తారీఖు నుండి బాగుండబోతూ ఉన్నాయి. లాభస్థాన స్థిత శుక్రుడుగా ఆయన సంచరించబోతూ ఉన్నారు. ఇది కలిసి వచ్చేటువంటి అంశం. ఇలా గత జూన్ నెలతో పోల్చుకుంటే జూలై నెలలో అనుకూలించేటువంటి అంశాలు సింహరాశికి ఎక్కువగా ఉండడం వల్ల ఈ జూలై నెల సింహరాశి వారికి సానుకూలంగా ఉండబోతూ ఉన్నది. మొదటిది ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. అటు అష్టమంలో శని వక్రించడం, జన్మకుజుని యొక్క దోషం తొలగిపోవడం ద్వారా
ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే 2 ఆర్థిక ఇబ్బందులు, ఆకస్మికంగా వచ్చి పడ్డటువంటి ఆర్థిక సమస్యలు కానీ, లేదో కొంత కావాలని మనం ఏదైనా ఫంక్షన్ల రూపేణా లేకపోతే ఇంకో రూపేణా కొంత శుభ కార్యక్రమాల రూపేణా ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు సైతం అనుకూలిస్తాయి. ప్రత్యేకించి విదేశాల్లో ఉంటూ ఉద్యోగం లేనటువంటి వారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే స్వదేశంలో ఉంటూ ఉద్యోగం మార్పుకై ప్రయత్నం చేసేటువంటి వారు, లేదా ఉద్యోగంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులను దాటాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలు, దూర ప్రాంత సంచారం, గత మాసంలో అసలు ఎక్కడికి వెళ్ళడానికి కుదరనటువంటి పక్షంలో ఈ మాసంలో ఏదైనా కొంత విహారయాత్రలకి, దైవ దర్శనాలకి, పుణ్యనది స్నానాలు చేయడానికి, తీర్థయాత్రలకి వాటికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మానసికమైనటువంటి ఆనందము, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడం వల్ల వచ్చేటువంటి శరీర ఆరోగ్యము, బంధుమిత్రులను చూడగలగడం, అనేక రకాలైనటువంటి ప్రాంతాలను సందర్శించడం మొదలుకొని సింహరాశి వారికి ఈ జూలై నెల అన్ని విధాలుగానూ కలిసి వస్తుంది. ముఖ్యంగా 14వ తారీఖు దాటిపోయాక అయితే గ్రహగతులు కొంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ నెల బాగుంటుంది. మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.